అసెంబ్లీలో కరెంటు ఫైట్ నడిచింది. ఎస్సీ ఎస్టీలకు రాయితీ విద్యుత్ పథకం అమలు తీరుకు వ్యతిరేకంగా వాకౌట్ చేసింది ప్రతిపక్ష వైసీపీ. ఎస్సీ ఎస్టీలకు ముష్టి వేసినట్లు నిధులు ఇవ్వడం ఏంటని వ్యాఖ్యానించారు జగన్. దీన్ని తీవ్రంగా ఖండించారు అధికార పక్ష నేతలు. జగన్ ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు టీడీపీ సభ్యురాలు అనిత. 50 యూనిట్ల దాకా నేను ఫ్రీగా ఎస్సీలకు ఇస్తా ఉన్నాం, ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా విద్యుత్ ఇస్తా ఉన్నాం, చాలా గొప్ప కార్యక్రమం చేస్తా ఉన్నాం అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. 50 యూనిట్ల దాకా ఎస్సీ ఎస్టీలకు ఇస్తా ఉన్నాం ఉచితంగా అని చెప్తా ఉన్న ఈ అమౌంట్ ఎంతో తెలుసా అధ్యక్ష? ఎస్సీలకు 58 కోట్లు, ఎస్టీలకు 18.5 కోటి. అంటే ముస్టేసినట్టు ఎస్సీలకు 58 కోట్లు ఇచ్చి ఎస్టీలకు 18.5 కోట్లు ఇచ్చి అదేదో చాలా గొప్పగా మీరంతా మీరు రాసిన స్టేట్మెంట్ ఇది. 50 యూనిట్ల పథకానికి అఫీషియల్ గా మీరు ఎంత ఇస్తున్నారని మీరు రాసిచ్చిన పేపర్ నేను చదువుతూ ఉన్నా. ఇది ఎక్కడ కూడా నేను చెప్పడంలా, మీరు రాసిచ్చింది సార్. అయితే ప్రయోజనం పొందే కుటుంబాల సంఖ్య ఎంత, వారికి లభించే ప్రయోజనం ఎంత అంటే 58 కోట్లు ఎస్సీ ఎస్టీలకు 18 కోట్లు ఎస్టీలకు ఇచ్చి చాలా గొప్పగా ఏదో చేస్తున్నాం వాళ్ళకు అని చెప్పి ముష్టేసినట్టు చెప్తున్నారు అధ్యక్ష. ఇవాళ ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఎలా ఉందంటే కరెంటు బిల్లులు ముట్టుకుంటే ఇవాళ షాక్ కొడతా ఉన్నాయి అధ్యక్ష. కరెంటు బిల్లులు ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు 150 రూపాయలు కరెంటు బిల్లు వస్తా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ 500 రూపాయలు కరెంటు బిల్లు వస్తా ఉంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో సిఎస్టీ ఉన్నారు, పేదవాడు ఉన్నాడు. వేర్ స్టేజింగ్ వాకౌట్ ఆన్ దిస్ అధ్యక్ష. ఫస్ట్ శాసనసభలో దళితులకి ఆయన ముస్లి అనే పదాన్ని ముందు ఉపసంహరించుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడే తీరు రావట్లే. ముఖ్యంగా ముస్లిం ఏంటి అధ్యక్ష? రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పి కళ్ళబుల్లి మాటలు చెప్పి ఎస్సీ సప్లైని మొత్తం నిర్వీర్యం చేశారు అధ్యక్ష. ఈ రోజు ఎస్సీ సప్లైన్ కింద ఎస్టీ సప్లైన్ కింద 10,000 కోట్ల రూపాయలను ఈ రోజు సమగ్రంగా నిర్వహించి మొత్తం ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు అందరికీ అందజేసిన విధంగా చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఈ రోజు 50 యూనిట్లు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి కరెంట్ల గురించి మాట్లాడుతున్నారు. ఎస్సీ నియోజకవర్గాలను ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అధ్యక్ష? వాళ్ళ గ్రామాల్లో కరెంటు లేకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత గౌరవ శాసనసభ్యులకు వాళ్ళకి లేదా అని అడుగుతున్నాను అధ్యక్ష. విద్యుత్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి ఒక ఆదర్శంగా ఉంది అధ్యక్ష. ఒక వ్యవస్థని గాడిలో పెట్టాం. ఈరోజు వీళ్ళు పరిపాలన చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 గంటల అధ్యక్ష, రోజుకి 18 గంటలు కరెంటు లేక అవస్థలన్నీ మనం చూసాం. పరిశ్రమలన్నీ మూతపడ్డాయి అధ్యక్ష. ఇటువంటి పరిస్థితి నుంచి ఒక్క నిమిషం పోకుండా 24 గంటలు కరెంట్ ఇస్తున్నటువంటి రాష్ట్రంగా తయారు చేస్తే దాని మీద వీరు వాకౌట్ చేశారు అధ్యక్ష. ఎవరైనా ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులు 50 యూనిట్ల లోపు వారు వాడుకుంటే దాన్ని ఉచితంగా ఇస్తామని చెప్పాం. ఈ రాష్ట్రంలో ఎంతమంది వాడుకుంటే అంతమందికి ఆ స్కీమ్ వస్తుంది. దానికి అయినటువంటి ఖర్చు 78 కోట్లు అవ్వచ్చు, 18 కోట్లు అవ్వచ్చు, 100 కోట్లు అవ్వచ్చు. ఎంతమంది వాడుకుంటే అంతమందికి ఇస్తున్నాం. దానికి మీరు ముష్టి 78 కోట్లు 58 కోట్లు అంటే 1,00,000 కోట్లు ఉన్న వాళ్ళకి ఇవన్నీ తక్కువలా కనిపిస్తాయి అధ్యక్ష. కానీ పేద ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు మాత్రం ఇది చాలా పెద్ద ఊరట అధ్యక్ష.